హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం యొక్క శక్తికి భయపడి చైనా మొదటిసారిగా అమెరికాతో నిలబడింది. భారతదేశంతో పోరాడి చైనా హఠాత్తుగా అమెరికా ఒడిలో కూర్చుంది. అమెరికా కూడా భారతదేశం ఉత్తమమని దాని గుండెల్లో పెట్టుకుంది. పెద్ద శత్రువు భారత్పై దౌత్యపరమైన దాడి చేసినందుకు చైనా బహుశా అమెరికాను మొదటిసారి ప్రశంసించింది. అరుణాచల్ ప్రదేశ్పై భారత్ చైనా మధ్య వివాదం మొదలైంది. అయితే ఈ మొత్తం వివాదంలో అమెరికా ప్రవేశించడం మొత్తం వ్యవహారాన్ని నాశనం చేసింది. నిజానికి నాలుగోసారి గత నెల రోజులుగా అరుణాచల్ ప్రదేశ్ను చైనా తన భూభాగంగా ప్రకటించింది. చైనా చర్యపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అరుణాచల్ ప్రదేశ్పై చైనా పదే పదే చేస్తున్న వాదనలను హాస్యాస్పదంగా తోసిపుచ్చారు మరియు సరిహద్దు రాష్ట్రం భారతదేశంలో సహజ భాగమని నొక్కి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్పై చైనా తరచుగా చేస్తున్న వాదనలు మరియు ఆ రాష్ట్రాన్ని సందర్శించే భారతీయ నాయకులపై దాని వ్యతిరేకతపై తన మొదటి బహిరంగ వ్యాఖ్యలలో ఎస్ జైశంకర్ ఇది కొత్త విషయం కాదని అన్నారు. ఇది కొత్త సమస్య కాదు. నా ఉద్దేశంలో చైనా దావా వేసింది. అది తన దావాను విస్తరించింది. ఈ వాదనలు ప్రారంభమై నేటికి హాస్యాస్పదంగా ఉండటం హాస్యాస్పదంగా ఉన్నాయని ఎన్యుఎస్ ఇన్స్టిట్యూట్లో ఒక ఉపన్యాసం తర్వాత ఈ సమస్యపై ఒక ప్రశ్నకు బదులిచ్చారు. సింగపూర్లో దక్షిణాసియా అధ్యయనాలు అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం యొక్క సహజ భాగమని ఆయన ఉద్ఘాటించారు. కాబట్టి మేము ఈ విషయంలో చాలా స్పష్టంగా చాలా స్థిరంగా ఉన్నామని నేను భావిస్తున్నాను. అది జరుగుతున్న సరిహద్దు చర్చల్లో భాగమయ్యే విషయం మీకు తెలుసని నేను భావిస్తున్నాను అని అతను చెప్పారు. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చిన కొద్ది రోజుల తర్వాత జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై అసంబద్ధమైన వాదనలను ముందుకు తెస్తూ చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను మేము గమనించాము. ఈ విషయంలో నిరాధారమైన వాదనలను పునరావృతం చేయడం అటువంటి వాదనలకు ఎటువంటి చెల్లుబాటును ఇవ్వదు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా మరియు విడదీయరాని భాగంగా ఉంది. దాని ప్రజలు మా అభివృద్ధి కార్యక్రమాలు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుండి ప్రయోజనం పొందుతూనే ఉంటారు. ఎంఈఏ అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు సంబంధించి చైనా వైపు చూసిన వ్యాఖ్యలను మేము తిరస్కరిస్తున్నాం. భారత నాయకులు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలను సందర్శిస్తున్నందున వారు అప్పుడప్పుడు అరుణాచల్ ప్రదేశ్ను సందర్శిస్తారు అని ఎంఈఏ గత వారం తెలిపింది. అటువంటి సందర్శనల పట్ల లేదా భారతదేశ అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేయడం సహేతుకం కాదు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశం యొక్క అంతర్భాగంగా మరియు విడదీయరాని భాగమని ఇది ఎల్లప్పుడూ భారత్కే చెందుతుందని అన్నారు. భూభాగాన్ని భారత్ ఆక్రమించి అరుణాచల్ ప్రదేశ్గా చేసిందని చైనా విదేశాంగ మంత్రిత్వ పేర్కొన్నది అంటే జయశంకర్ ప్రకటన చైనాను ఎంతగా ఉలిక్కిపడేలా చేసిందో అర్థం చేసుకోవాలి. అయితే దీని తర్వాత చైనా ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఇంకా ఏడ్చి చైనా అమెరికా చెంతకు చేరింది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నును అరుణాచల్ ప్రదేశ్ నుంచి చంపేందుకు భారత్ కాంట్రాక్ట్ ఇచ్చిందన్న అమెరికా ఆరోపణకు చైనా ఒక్కసారిగా మద్దతు పలికింది. భారత్ అంతర్జాతీయ నిబంధనలను పాటించాలి. ఇక్కడ భారత్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి గురు పత్వంత్ సింగ్ పన్నును చంపాలని చూస్తుంది అని చైనా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు అమెరికాను చైనా చాలా దుర్భాషలాడింది, కానీ ఇప్పుడు ఒత్తిడి తెచ్చింది. ఇండియా చైనా అమెరికాను పొగడాల్సిందే. భారత్ను భయపెట్టేందుకు చైనా భారత్కు ఖలిస్తానీలను ఇచ్చింది. ఈ మొత్తం వివాదంతో చైనాకు ఎలాంటి లాభం లేకపోయినా అమెరికా మాత్రం ఈ మొత్తం అంశాన్ని భారత్పైనే ప్రయోగించనుంది. అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నించింది. గత కొన్ని నెలలుగా పన్ను విషయంపై భారత్ కానీ అమెరికా ఆరోపణలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చైనా కూర్చొని అమెరికాకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు చైనా మరియు అమెరికా ఒత్తిడి చేయడానికి ఖలిస్తానీ పన్ను అంశాన్ని మరింత లేవనెత్తుతుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.